మెన్షన్ చేయలేదు. ఇది కామారెడ్డి జిల్లాలో స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. 272 జీవోలు సవరణలు చేయాలని, 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. బంగారం ధరలు పెరగడంతో వ్యాపారం దెబ్బతిని స్వర్ణకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల స్వర్ణకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరినీ స్వర్ణకారులు ఆదుకోవాలి, ప్రతి చేతి వృత్తి ఆదుకుంటారు కాబట్టి అదేవిధంగా మమ్మ రిపోర్ట్లే కనీసం ఒక 5,000 పెన్షన్ ఇస్తే అది బాగుంటుందని మా యొక్క డిమాండ్. దీనికి మేము మా శాయశక్తిలో పోరాడి మీ హక్కుల్ని మేము కాపాడుకోవాలని చెప్పి చూస్తున్నాం. మా హక్కుల్ని మేము అడుగుతాం, వేరే ఇంకేం అడగట్లేదు మీ గవర్నమెంట్. జై తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ఈ స్వర్ణకార హక్కులకై పోరాటం చేస్తున్నాము. మేము ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార. నుంచి వెళ్ళిపోతున్నారు. అటువంటి మోసాలు చేసేటోళ్ళను ప్రభుత్వం గుర్తించి వాళ్ళని పెట్టనీయకుండా మోసాలు చేయకుండా చేసి మా వృత్తి ఇట్లా దెబ్బతీస్తున్నారు. ఆ దెబ్బతీయకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ